అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి బగారా అన్నం. బగారా అన్నం అయితే మనకి మటను, చికెను ఇలా నాన్ వెజ్‌తో తింటే చాలా బావుంటుంది. ఇంకా మనకి తక్కువ మసాలాలు వేసుకుంటామండి. అన్ని రకాల దినుసులు వేయం ఇందులో. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చేసుకుంటాము బగారా అన్నం అయితే. దీనికోసం అయితే మెయిన్ ఇంగ్రీడియెంట్ అంటే రాతి పువ్వండి. బగారా పువ్వు అంటాము తెలంగాణలో. అలాగే షాజీరా, చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు ఇవైతే మెయిను. ఇంకా ఎక్స్ట్రా మసాలాలైతే నాకు తెలిసి ఏమీ వెయ్యరు తెలంగాణ బగారా స్టైల్ అన్నంలో. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. ఇంకా నూనె, నెయ్యి ఇది వేడెక్కిన తర్వాత ఇందాక చూపించాను కదా బిర్యానీ దినుసులు, అవన్నీ ఈ నూనెలో వేయాలి. వేసి ఒక్క నిమిషం పాటు వేయించాలి. మనకు వేగుతున్నప్పుడే ఆ బిర్యానీ పువ్వు ఉంది కదా, దాంట్లోంచి మంచి స్మెల్ వస్తుంది. మనకి తెలంగాణలోని ఏ ఫంక్షన్‌లో మనం బిర్యానీ తిన్నా కూడా, బిర్యానీ అంటే ఈ బగారా అన్నం తింటే మనకి ఈ పువ్వు ఫ్లేవర్ అనేది కొంచెం హైలైట్ అవుతది మనకి. ఇంకా దీంట్లో ఇందాక కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అయితే ఆప్షనల్ అండి. పచ్చి బఠానీ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇంకా షాజీరా అయితే స్టార్టింగ్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇంక ఇవన్నీ మంచిగా వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంకో నిమిషం పాటు వేయించాలి. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ ఏమీ వాడట్లేదు. మామూలు సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, దాంతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఎసరు కోసం నీళ్లు వేయాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళైతే వేస్తున్నాను. నేను జీడిపప్పు కూడా వేశానండి. మన ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఈ ఎసరులో ఉప్పు కూడా వేయాలి. రుచి చూసుకోండి. ఉప్పు అనేది మరీ ఎక్కువగా ఏం వేసుకోవక్కర్లేదు. మళ్ళీ కర్రీతో కలుపుకుంటే కర్రీలో కూడా ఉప్పు వేస్తాం కదా, కొంచెం చూసి వేసుకోండి ఉప్పు. ఎసరు మరుగుతున్నప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యం వేయాలి. ఒక 3 గ్లాసుల బియ్యం అయితే కడిగి నానబెట్టాను ముందే. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుంటే మనకి అన్నం అనేది సగం పైనే ఉడికి ఉంటుంది. బాస్మతి బియ్యంతో వండితే గనక ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళైతే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం పుదీనా అయినా వేయొచ్చు. నేను ఓన్లీ కొత్తిమీరే వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు అది ఉమ్మగిల్లడం అంటారు కదా, ఉమ్మగిల్లనిచ్చేస్తే ఇంకా రెడీ అయిపోతుంది బగారా అన్నం అయితే. ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంది కదా, అది కూడా మొత్తం సెట్ అయిపోతుంది. ఒక 5-6 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది బియ్యం అనేది ఎసరులో వేసిన తర్వాత. అంతే అండి, ఉడికిపోయింది బగారా అన్నం అయితే మంచిగా. ఇంక ఇది నాన్ వెజ్‌తో తింటుంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు, సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.